గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్ గా ఆశిష్ కుమార్ ఘోష్, గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది. విజయనగరంని విడిచిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ ప్రాంతంని మనకి చాలా ఇచ్చింది. ఈ ప్రాంతానికి దానికి మా ధన్యవాదాలు మా ప్రాంత ఉన్న ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కొత్త అసైన్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరు బ్లెస్సింగ్స్ గుడ్ విషెస్ ఉండాలని కోరుతూ మీకేదైనా ఉంటే మీ మైండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాకుండా ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మీరంటే ఒక రకమైన గౌరవం ప్రేమ ఉంది. వైజాగ్ వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కూడా అది వ్యక్తం చేశారు. వారికి ఈ మీడియాతో ఈ సందర్భంగా ఏ విధంగా మీరు ధన్యవాదాలు తెలియజేస్తారు? చూడు, మీకు ఇలాంటి అవకాశాలు ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే, మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిగ్గా రాదు. మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే. కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని. నేనేదో ఉట్టి మాటలు కట్టిపెట్టు అయ్యా అనేవారు. నేనైతే మర్యాద ఉండడం వేరే, కలిసి పని. ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని చేసాం. సాయశక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేశాం. మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టర్గా దానికి సహకరించిన పెద్దల్లో మోదీ గారు మొదటి